నేను భూమి సమస్య గురించి మాట్లాడుతానండి. ఎందుకంటే నేను పదే పదే చెబుతున్నాను. మరి అధికారులు కూడా నేను ఎన్నిసార్లు చెప్తున్నా కూడా మరి వాళ్ళకి అర్థం కావట్లేదు, ఏమో నాకు తెలియట్లేదు. నేను 10సారి అప్లికేషన్ పెడుతూనే ఉన్నాను. మరి అప్లికేషన్ పెట్టినప్పుడల్లా ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు వచ్చి ఇయ్యారో వేరే వాళ్ళు వచ్చి అది బెదిరించి వెళ్తున్నారు నన్ను. మన సీఎం ఆఫీస్ నుంచి నాకు ఫోన్ చేశారు. వాళ్ళు ఫోన్ చేశారు, నా 3ంటికి ఆ టైంలో నాకు ఫోన్ చేశారు. సాయంకాలం 7ంటికల్లా ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు ఈఆర్ఓ వచ్చి నన్ను బెదిరించి వెళ్ళాడు. సంతకాలు చేయి, నీకు నోటీస్ ఇస్తాను, వేలిముద్రలే అని చెప్పి నన్ను బెదిరించాడు. నేను చేయను అన్న. అది భూమి సమస్య. 5 ఎకరాలు 20 సెంట్ల భూమిని కబ్జా చేశారని మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం ఇదే మాట. మరి కొట్లాటైనాయి, గొడవలైనాయి చేను దగ్గర, మరి పొలం దగ్గర. మరి అధికారులు కూడా రికార్డులు అడంగలు తీసుకొచ్చి మా పేర్లు చదివారు, మా పేర్లు ఉన్నాయి, ఇస్తా అని చెప్పి ఒప్పుకొని కూడా మాకు ఇవ్వకుండా చేశారు అధికారులు కూడా. మరి కబ్జాదారులతో అమ్ముడిపోయి మాకు న్యాయం జరగకుండా అవుతుంది. మరి ఇప్పుడు చంద్రబాబు అని వచ్చిన కొంచెం నేను పవన్ కళ్యాణ్ దగ్గర, చంద్రబాబు అని దగ్గర, లోకేష్ దగ్గర నేను పెడుతున్నా ఉన్నా అప్లికేషన్లు. ప్రతి అర్జీలో కూడా మాకు ఏం జరిగిందో అన్నీ రాసి పెడుతున్నాను వివరంగా. మళ్ళీ నిన్న 2024 11వ నెల 29వ తారీఖున మళ్ళీ నిన్న సాయంకాలం 4ంటికి ఫోన్ చేసి జనసేన ఆఫీస్ నుంచి మేము ఫోన్ చేస్తున్నామండి, మీది భూమి సమస్య, మరి 1వ నెలలో వచ్చింది మీది, మా కాడికి అర్జీ అని చెప్పేసి మాట్లాడారు. అర్జీ 1వ నెల ఇప్పుడు ఎన్నో నెల, ఇది 11వ నెల. 1వ నెలకి 11వ నెలకి ఎంత తేడా వచ్చింది చెప్పండి మీరు కొద్దిగా. మీరు వీడియో చూసేవాళ్ళు కూడా మరి కొద్దిగా చెప్పాలి మీరు. ఎందుకంటే 1వ నెల అర్జీ అక్కడ, ఇటు 11వ నెల అక్కడ. మరి ఈ సంవత్సరంలోనే 1వ నెల అంటున్నారు వాళ్ళు. 1వ నెల అని ఇప్పుడు కాదు, ఇప్పుడు 2 సార్లు అట్టే చెప్పారు నాకు. మరి జనసేన ఆఫీస్ నుంచి చేస్తున్నారా, లేకపోతే కబ్జాదారులు చేసి ఇట్లా చెబుతున్నారా, నాకు అర్థం కావట్లా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆఫీస్లో కూడా ఇప్పుడు 4 సార్లు నేను పెట్టున్నా అర్జీలు. పోయిన నెలలో పెట్టాను, ఈ నెలలో పెట్టాను, అంతకుముందు పెట్టాను. మరి 1వ నెల అని చెబుతున్నారు వాళ్ళు. ఎప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు నాకు 2-3 సార్లు వచ్చింది ఫోన్లో నుంచి. 1వ నెలలో వచ్చింది, జనవరి నెలలో వచ్చింది మీ అప్లికేషన్ మా దగ్గరికి, మీ భూ సమస్య ఏమైందని చెప్పి అడుగుతున్నారు. మాకు న్యాయం జరగలేదు మేడం, ఆడవాళ్ళే మాట్లాడుతున్నారు, మాకు న్యాయం జరగలేదు మేడం, మరి ఇలా వచ్చి నన్ను అధికారులు బెదిరిస్తున్నారు అని చెప్పి వస్తున్నా. సరే మేము మాట్లాడతాము, మేము చెబుతాములే అంటున్నారు. వీళ్ళు నాకు ఫోన్ చేస్తారు, తర్వాత ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు వస్తున్నారు. వచ్చి వాళ్ళు బెదిరించి వెళ్తున్నారు నన్ను. ఇట్లా నన్ను పదువులు బెదిరిస్తున్నారు. పోయిన అధికారుల్లో ఇట్లా చేశారు. మరి ఇప్పుడున్న అధికారుల్లో కూడా మరి ఇంకా స్పంట ఉన్నారని నాకు తెలియట్లేదు. మరి ఇప్పుడు కూడా మా చంద్రబాబు అన్నయ్య వచ్చినాక కూడా ఈ బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి, నాకు అర్థం కావట్లేదు. మా కుటుంబాలని మమ్మల్ని బెదిరిస్తున్నారు ఎంఆర్ఓ వాళ్ళు, ఈఆర్ఓ. ఇంటికి రావటం రేత్రి పూట, పగలు కూడా కాదు, నైట్ పూట వస్తున్నారు. నైట్ పూట రావటం, మా ఇల్లు ఎంక్వైరీ చేయటం, ఇంటికాడకు రావటం, నీకు నోటీస్ ఇస్తాం, తీసుకో, నువ్వు సంతకాలు చేయి, వేలుముద్రలు చేయి అంటున్నారు. నాకు అసలు ఏం అర్థం కావట్లా. మరి లోకేష్ ఆఫీస్ కాడ ఎన్నిసార్లు ఇచ్చి వచ్చినా, చంద్రబాబు అన్న కాడ ఇచ్చి వచ్చాను, పవన్ కళ్యాణ్ ఆఫీస్ కాడ ఇచ్చున్నాను. ఇంతవరకు ఎస్టిమేట్ పరిష్కారం మాకు జరక్క పైపెచ్చు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు అధికారులు కూడా. ఏం చేయాలి చెప్పట్టు, ఎవరి కాడికి వెళ్ళి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఇంకా నేను మరి చెప్పాల్సిన అందరికి చెప్పేసాను. నేను అందరికి వాల్సిన అర్జీలు ఇచ్చాను, నా తప్పు లేకుండా. ఇప్పుడు మేము భూమి మేము అమ్ముకోలేదు, మాకు గవర్నమెంట్ ఇచ్చింది. ఇందిరాగాంధీ టైంలో వచ్చింది ఆ భూమి, మాకు మా తల్లిదండ్రులకు వచ్చింది. మరి 5 ఎకరాలు 20 సెంట్లు భూమి మాకు ఇచ్చారు గవర్నమెంట్. మా వాళ్ళు ఎవరో చెంటు అమ్ముకోవాలా, మేము అమ్మలా, మా పిల్లలు అమ్ముకోవాలా, ఎవరు తినలా, మేము దాంట్లో రూపాయి తినలా. ఆ రోజులో మా నాన్న చనిపోయాడు, మా అమ్మగారు ఉంది. మా అమ్మగారిని బెదిరించి ఈ పొలాలు నూకేశారు, కబ్జా చేశారు. ఒక రౌడీసంగా గోండాయిసంగా జరిగింది. మమ్మల్ని పిలిపించి మీ దగ్గర ఏమోనే వజ్జాలు తెమ్మంటే ఒక ఎస్సీ ద్వారా పిలిపించారు. ఎస్సీ ద్వారా పిలిపిస్తే మేము ఎత్తుకొని వెళ్ళాం కాగితాలు చేను దగ్గరికి. అన్ని కవర్లో పెట్టుకెళ్ళాం, పెద్ద కవర్ 3 కవర్లో పెట్టుకెళ్ళాను. వజ్జలు మొత్తం లాక్కెళ్ళిపోయారు. మమ్మల్ని కొట్టి రాళ్ళతో దాడి చేసి కొట్టి లాక్కెళ్ళిపోయారు. నేను పొద్దుగోలు చెప్పేది ఇదే మాట, ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదే చెబుతున్నాను. మరి అర్థమవుతుందో లేదో అధికారులకు నాకు అర్థం కావట్లా. మరి ఎన్నిసార్లు ఇప్పుడు వీడియో అనేది ఎంతోమంది చూస్తున్నారు. మరి చూసేవాళ్ళు కూడా ఇసుకు పెట్టింది ఏంటంటే పొద్దుగోలు చెబుతున్నట్టే పద్దాకి ఇదే చెబుతున్నారా బాబు, ఇదేం మాట చెబుతున్నారు చెప్పి అనుకుంటారు. ఏంటంటే మాకు అన్యాయం జరుగుతుంది. మరి ఇప్పుడు పోయిన అధికారులు మోసం చేశారు, మరి ఇప్పుడున్న అధికారులు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అంతుపట్టట్లా, నాకు అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా నన్ను బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. ఈఆర్ఓ ఎంఆర్ఓ, ఈఆర్ఓ ఎంఆర్ఓ, వీళ్ళు నన్ను బెదిరిస్తున్నారు. ఇప్పుడున్న ఎంఆర్ఓ వాళ్ళు ఇంటికి వచ్చి నైట్ పూట ఎంక్వైరీ చేసి నన్ను ఎక్కడున్నానా ఏంటని ఎంక్వైరీ చేసి ఫోన్లు చేయటం, ఇంటికి రావటం, ఇల్లు అడ్రస్ చూడటం, వెళ్ళటం.
నీకు నోటీస్ ఇస్తాను, నువ్వు సంతకాలు పెట్టు, నువ్వు ఏలు ముద్దలు పెట్టు. దేనికి పెట్టాలి నేను ఏలు ముద్దలు? సంతకాలు ఎందుకు పెట్టాలి? దేనికి పెట్టాలి అసలు? భూమి మాది, దానికి సంబంధించిన వాళ్ళు మేము ఉన్నాం. అధికారులు ఏం చేశారు? కబ్జాదారులకు అమ్మేసుకున్నారు మా భూమిని. అమ్మేసుకొని వాళ్ళు సొమ్ము చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు చేసిన తప్పుకి మా మీద పులిని తిట్టగా ఇప్పుడు మేము అమ్మామా సాక్ష్యాలు చూపించండి. మేము రిజిస్టర్ చేసామా ఎక్కడ చేసామో చూపించాలి. మేము ఎవరు అమ్మామా మా తరపున ఎవరు అమ్మారా అది చూపించాలి. చూపించట్లేదు. కబ్జాదారులు మరి అధికారుల కాడికి తీసుకురావాలి కదా. అయ్యి మాకు అమ్మారు మేము కొన్నాం వాళ్ళ దగ్గర అని చెప్పి అధికారులకు చూపించాలి కదా. వాళ్ళు చూపిట్లా, కబ్జాదారులు చూపిట్లా. మరి కబ్జాదారుల దగ్గర అధికారులు లంచాలు తినేశారు. లంచాలు తినేసి మమ్మల్ని బాధ పెడుతున్నారు. కబ్జాదారుల పక్క అధికారుల పక్క మమ్మల్ని బాధ పెడుతున్నారు. మేము ఎంత కనపడాలి బాధలు? మేము ఎందాకని మేము రోడ్లు ఎక్కాలి? మమ్మల్ని ఈ రకంగా హింసిస్తున్నారు. మరి వాళ్ళు మమ్మల్ని పిలిచి కొడతాం, మరి పిలిచి చిత్రవాదం చేయటం, మాకు ఇల్లు వాకిలు లేకుండా నిలువు నీళ్ళు లేకుండా చేశారు. ఇప్పుడు 5 ఎకరాలు 20 సెంట్లు భూమి అంటే మాటల, 1 సెంటు 2 సెంట్లు మేము వదిలేసుకోవటానికి అంత భూమి నూకేశారు వాళ్ళు. అంత భూమి కబ్జా చేశారు. అధికారులకు తెలుసు, ప్రతి అధికారికి తెలుసు ఆ భూమి అక్రమంగా వాళ్ళు తీసుకున్నారని వాళ్ళకే తెలుసు. ఎందుకంటే వాళ్ళు లంచాలు తినేసి ఉన్నారు. తినేసి వాళ్ళు సమాధానం చెప్పలేక లంచాలు తిన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? సస్పెండ్ వాళ్ళు వేరే సాటికి బాచుకుంటారు, డ్యూటీలు వేరే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. అట్టా వెళ్ళిపోయి మళ్ళీ ఏరియా అధికారి వస్తాడు. ఏరియా అధికారి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎంక్వైరీ చేయరు. ఎంక్వైరీ చేయకుండా మమ్మల్ని పిలిపించి మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇది వాళ్ళు చేసే పని. ఎందుకంటే పోయిన అధికారంలో ఉన్నారు వాళ్ళు కబ్జాదారులు, జగన్ పార్టీలో ఉన్నవాళ్ళు. ఆ జగన్ పార్టీలో ఉన్న వాళ్ళే కబ్జా చేశారు. ఫ్యాట్లేసి అమ్మేసుకున్నారు. అమ్మేసి వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. వాళ్ళు తినేసి వాళ్ళు మేళ్ళ మిద్దులు కట్టుకొని కార్లు కొనుక్కొని కారులో తిరుగుతున్నారు. మేము నిలువు నీళ్ళు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నాం. మేము మాకు ఇల్లు అంత ఆస్తి ఉండి కూడా మేము రోడ్డు పాలైపోయాం. నిలువు నీళ్ళు లేకుండా చేశారు మాకు. మా ఇంట్లో మా అన్నదమ్ముడు చంపేశారు, మా అమ్మని చంపేశారు. మా మీద మా బిడ్డల మీద మా అక్క చెల్లి అన్నదమ్ముల మీద దాడి చేస్తున్నారు. మా అన్నదమ్ముని కూడా తీసుకెళ్ళి 5-6 సార్లు కొట్టారు. మా తమ్ముడిని తీసుకెళ్ళి కొట్టి వాడిని రోడ్లు అమ్మటి కాలువలు అమ్మటి పడేసారు. తీసుకొచ్చుకొని నయం చేయించుకోండి బాగు చేసుకున్నాం. మా తమ్ముడిని కూడా అట్ట చేశారు. ఒక అన్నయ్యని చంపేశారు. అట్టే దిక్కు మొక్కు లేరని మమ్మల్ని ఆ పని చేస్తున్నారు. ఆ రకం చేస్తున్నారు మమ్మల్ని. మేము ఎంతకాడికి అధికారుల కాడ వెళ్ళి వాళ్ళ కాడ మేము మొత్తుకొని వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఏడ్చినా కూడా వాళ్ళకి కనికరం కలగట్ల. అసలు వాళ్ళ కనికరం జాలి అనేది లేదు మా మీద. మేము వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఏడుతున్నాం. అధికారులు కాళ్ళు పట్టుకొని ఏడుతున్నాను నేను. అయ్యా మాకు న్యాయం చేయండి, మాకు అన్యాయం చేశారు, మాకు ఇట్లా అక్రమంగా తీసుకున్నారయ్యా మా భూములు, దౌర్జన్యంగా రౌడీజంగా గోండాజం జరిగిందయ్యా అని మేము వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఏడుతున్నాం. మాకు న్యాయం చేయండి అయ్యా, నిలువు నీళ్ళు లేకుండా చేశారు మాకు అని అధికారులు కాళ్ళు పట్టుకొని మేము ఏడుతుంటే వాళ్ళకి కనికరం లేదు, జాలి లేదు. పై పెంచి నా మీద కుర్చీలు ఎత్తాను కొట్టపోయారు. నన్ను పోలీసులకు పట్టేస్తున్నారు, నన్ను ఇటు చేస్తున్నారు. మేము ఎంతా కనపడాలి బాధలు. మాకు ఎవరికేం జరిగినా కూడా ఈ అధికారుల వల్ల, కబ్జాదారుల వల్ల మాకు న్యాయం అనేది జరగట్లా. మా భూమి మాకు అప్పు చెప్పండి అని చెప్పి అడుగుతున్నాం. మేంగా అమ్మలేదయ్యా, అమ్మినట్టు సాక్ష్యాలు చూపించండి. మేము అమ్మినట్టు మేము ఎక్కడ రిజిస్టర్ చేశాము? అమ్మితే మా ఫోటోలు ఉండాలి, మేము మా ఏలు ముద్రలు ఉండాలి. మేము ఎంతమంది ఉన్నాం అంతమంది చేయాలి. మేము ఏలు ముద్రలు వేయాలి, మా పిల్లలు వేయాలి. మరి అన్నదమ్ముడు ఉన్నాడు, అన్నదమ్ముడు పిల్లలు ఉన్నారు, వీళ్ళు అందరూ కూడా చేయాలి కదా మేము అమ్మితే. మరి ఈ రకం మమ్మల్ని ఏదెత్తున్నారు. మాకు న్యాయం జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. నన్ను పొద్దుగోలు బెదిరిస్తున్నారు, ఎంఆర్ఓలు బెదిరిస్తున్నారు. ఎంఆర్ఓ ఇయ్యారో ఈ రకంగా నన్ను టార్చర్ పెడుతున్నారు, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మాకు ఎవరికేది జరిగినా వాళ్ళ వల్లే. కబ్జాదారులు ఎంఆర్ఓ వాళ్ళు, కబ్జాదారులు ఎంఆర్ఓ ఇయ్యారో ఆరయ్య వీళ్ళు చేసే పనులు ఇవి. గతంలో ఉన్నవాళ్ళు లంచాలు తినేసి వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చిన వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు. మళ్ళీ మేము ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా మేము చంద్రబాబు అన్న దగ్గరికి వెళ్ళాను, లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళాను, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాను. ఇంకెక్కడికి వెళ్ళాలి? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు పట్టుకొని మేము మాట్లాడాలి? ఎంపీలను కలిసాం, ఎమ్మెల్యేలను కలిసాం, ఇంకెవరిని కలవాలి? ఎవరి కాడికి వెళ్తే మాకు న్యాయం జరిగిద్ది? మాకు అన్యాయం చేశారు, ఒక రౌడీతంగా గోండాతంగా చేశారు. నాకు ఒంట్లో బాగాట్లేదు. వీళ్ళ వల్ల కొంత నాకు ఇంకా ఎక్కువైపోతుంది రోగం. వీళ్ళు ఇసుకిచ్చేదానికి, బాధ పెట్టేదానికి. నేను కాయలు కూడా అమ్మట్లేదు. 4 రోజులు కాయలు కూడా ఆపేశాను, దారం కూడా ఆపేశాను.
నేను బేరాన్ని కూడా వెళ్ళట్లేదు, నా ఒంట్లో బాగాక నన్ను మటుకు వచ్చి ఇచ్చేస్తున్నారు, నన్ను చాలా బాధ పెడుతున్నారు. వీళ్ళు నన్ను బాగా ఎంత టార్చర్ పెడతాను నన్ను. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, చాలా బాధపడుతున్నాను నేను. అధికారులు చేసే పని, కబ్జాదారులు చేసే పని మరి మాకేం తెలియట్లా, మాకేం అందపట్టట్లేదు. నాకు చాలా బాధగా ఉంటుంది వీళ్ళు చేసే పనులు. మరి అధికారం మారింది, అధికారం మారినా కూడా నన్ను బాధ పెడతానంటే నాకు ఎంత బాధగా ఉంటుంది. మేమందరం కలిసి ఓట్లు వేసాము, చంద్రబాబు పార్టీకి వేసాము, ఓట్లు వేసాము, చంద్రబాబు పార్టీ గెలవాలని ఎన్నో మేము ప్రార్థనలు చేశాము. మేము ఎంతో అందరం పోరాడి ఆ అన్నయ్యని గెలిపించాం. మరి ఈ అధికారంలో కూడా అన్యాయ అక్రమాలు చేస్తున్నారు. ఆ అన్యాయ అక్రమాలు చేసే వాళ్ళు ఏరట్లేదు, వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. మరి ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి? అధికారులు ఎందుకంటే చేస్తారో అర్థం కావట్లా. ఎంఆర్ఓ వాళ్ళు, ఈఆర్ఓ వాళ్ళు ఎంత బాధ పెడుతున్నారు మమ్మల్ని. ఎక్కడో అక్రమం కట్టిన బిల్డింగులు, డాబాలు కూల్చేస్తున్నారు. మరి మా భూమి కూడా అక్రమంగా ఆక్రమించుకొని డాబాలు కట్టి బిల్డింగ్లు కట్టారు. కూల్చేయండి, కూల్చేసి సదరం చేసి మా భూమి ఒక చెప్పని అడుగుతున్నాను. మేము అన్యాయంగా అక్రమంగా అడగట్లా, మాకు సొంతంగా ఇచ్చారు, అది గవర్నమెంట్ ఇచ్చింది. ఇందిరాగాంధీ టైంలో వచ్చింది ఆ భూమి, మాకు 1980లో వచ్చింది. మా అమ్మగారిని మోసం చేసి నూకేశారు వాళ్ళు. మా అన్నయ్యని చంపేశారు. మా అన్నయ్యని చంపేసి దిగులుతో మా అమ్మ అంటే మా అమ్మను బాధ పెట్టి భయపెట్టి మిగతా పిల్లల్ని చంపేస్తాం, నిన్ను చంపేస్తాం అని చెప్పి ఆమె భయపెట్టి భయపాత్ర చేసి ఆమెను కూడా కొట్టి 10 సార్లు కొట్టారు. ఆమెను కూడా ఆ దెబ్బలు తట్టుకోలేక, పెద్ద ముసలాం ఆ దెబ్బలు తట్టుకోలేక చనిపోయింది. ఆమె కూడా ఎటువంటి కేసులు లేవు, ఎటువంటి ఆధారం లేవు మా దగ్గర. ఏం చేయాలి? ఆ టైంలో మా దగ్గర ఫోన్లు లేవు, లేకపోతే ఫోన్లు ఉంటే మేము వీడియోలు తీసి చూపించేవాళ్ళమే, లేవు. మరి 2019లో జరిగింది, దానికి వీడియోలు తీసాము, ఆ అధికారులకు చూపించాము. అధికారులే అన్నీ ఇచ్చాము, మేము అధికారులకు ఇచ్చినా కూడా మమ్మల్ని తారుమారు చేశారు. పోలీస్ స్టేషన్లు ఏంటి, కలెక్టర్ ఆఫీస్ ఏంటి, మరి ఆర్టీ ఆఫీసులు ఏంటి, ఎస్పీ దగ్గర ఏంటి, ప్రతి సాట మమ్మల్ని మోసం చేశారు. ఎవరు కూడా మాకు న్యాయం చేయట్లా. మాకు న్యాయం జరగకపోక పైపెచ్చు మా మీద ఈ రకంగా చేస్తున్నారు. ఎంఆర్ఓ వాళ్ళు, ఈఆర్ఓ వాళ్ళు చేసే పనులు ఇవి. మా భూమిని మాకు అప్పు చెప్పమని అడుగుతున్నాము. మమ్మల్ని బాధపడుతున్నారు. నాకు ఒంట్లో బాగాలేదు. మీరందరూ చూడండి, వీడియో చూడండి. మరి కబ్జాదారులు చేసిన పని. బాలసాని రాజేశ్వరరావు, సముద్రాల చెరుబాబు ఈ భూమి ఆక్రమించిన వాళ్ళు. గుంటూరు జిల్లా తాడేపల్లి. నా పేరు శాంతి. చూడండి, నాకు ఒంట్లో బాగట్లేదు, అసలు నేను వ్యాపారం కూడా వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉన్నాను. నన్ను చాలా బాధ పెడుతున్నారు. మరి అధికారులు కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. మరి మాకు ఎవరికేం జరిగినా ఇవ్వలేను. ఇప్పుడున్న అధికారులు కూడా నాకు చాలా ఏమిపిస్తున్నారు, చాలా బాధ పెడుతున్నారు. నేను చాలా బాధలో ఉన్నాను. నేను కాయల వ్యాపారం కూడా వెళ్ళలేదు నేను. మరి అసలు బాగట్లే, నా మనసు బాగట్లా. ఎందుకంటే వీళ్ళు చేసే పని, మేము ఇల్లు ఒకళ్ళు అక్కడ రోడ్లు పడి అత్తెలుకుండి బతుకుతున్నాం. మేము మమ్మల్ని ఇట్లా కూడా బతకని ఇట్లా మమ్మల్ని ఏదెత్తున్నారు, మమ్మల్ని బాధ పెడుతున్నారు. మా ఆస్తులన్నీ వేసుకొని, మా ఆస్తులు మొత్తం వేసుకొని వాళ్ళు మమ్మల్ని రక్కం చేశారు. మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు. పోలీసు వాళ్ళ పక్క, ఎంఆర్ఓలో పక్క, కబ్జాదారులో పక్క ఈ రకంగా మమ్మల్ని బాధ పెడుతున్నారు. హింసిస్తున్నారు, మమ్మల్ని చాలా హింసిస్తున్నారు. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే అధికారులు, ఎవరికైనా అధికారికి వెళ్తే ఈ వీడియో చూస్తే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మరి సీఎం గారు, చంద్రబాబు అన్నయ్య, మరి ఎంతో మేము బాధపడుతున్నాము. మరి గెలిపించాం, అందరం ఓటేసి గెలిపించాం. మేమనే కాదు, అందరం వైపెట్టే గెలిచారు. మా బొట్టోళ్ళని మీరు చూడాలి, ఎంక్వైరీ చేయండి, రికార్డులో చూడండి, అడగలో చూడండి. చూసి మీకు న్యాయం అనిపిస్తే మాకు న్యాయం చేయండి. అన్యాయం అయితే మాకొద్దు. మేము అన్యాయంగా అడగట్లా, మేము న్యాయంగా అడుగుతున్నాం. మా తల్లిదండ్రులకి ఇచ్చిన పువ్వు అది. మేమున్నాం, వాళ్ళ వారసులు మేమున్నాం, వాళ్ళ బిడ్డలు మేమున్నాం. మాకు న్యాయం చేయండి, న్యాయం చేయమని కోరుకుంటున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు అన్న, లోకేష్ బాబు, మీ అందరికీ నమస్కారాలు. మరి మాకు న్యాయం చేయండి అడుగుతున్నాము. ఎంఆర్ఓ వాళ్ళు మమ్మల్ని చాలా బాధపడుతున్నారు. ఎంఆర్ఓ అయ్యారో మాకు టెన్షన్ పెట్టి నిద్ర లేకుండా చేస్తున్నారు. రేత్రి పూట కూడా ఇళ్ళ కాడికి వచ్చి నన్ను బెదిరించి వెళ్తున్నారు. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో చూడండి. నా పేరు శాంతి.